సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. ఆకాశంలో సగం, భూమిలో సగం, జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలు రోజు రోజుకు ఆర్థికంగా తమ కాళ్ళ మీద తమ నిలబడాలని కోరుకుంటున్నారు. దానికి అనేక రకాలైనటువంటి సహాయ సహకారాల కోసం ప్రభుత్వాన్ని, బ్యాంకుల్ని సంప్రదిస్తున్నారు. తమ కాళ్ళ మీద తమ నిలబడాలనుకుని ఏదైనా వ్యాపారం కానీ, స్వయం ఉపాధి పథకాల ద్వారా కానీ ముందుకు వెళ్లాలనుకునేటువంటి మహిళలకి స్త్రీ శక్తి ప్యాకేజ్ అనేటువంటి ప్యాకేజ్ చాలా ఉపయోగకరమైనది. ఈ ప్యాకేజ్ ద్వారా ఏ రకమైనటువంటి గ్యారంటీలు లేకుండా మీ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ మీద ఆధారపడి మీరు చేసే పని మీద నమ్మకం ఉండేట్టుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సంప్రదించినట్టయితే తక్కువ వడ్డీ రేట్లతోటి అతి తక్కువ గ్యారంటీలు, కొన్ని విషయాల్లో కొంత డబ్బు విషయం లోపల అసలు గ్యారంటీ లేకుండా మీకు లోన్ దొరికే అవకాశం ఉంటుంది. ఈ లోన్ని సకాలంలో మీరు తీర్చగలిగితే మరింత లోను, పెద్ద లోన్లు కూడా మీకు దొరికే అవకాశాలు ఉంటాయి. మొదటిసారే పెద్ద ఎత్తున లోన్ దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. మెల్లమెల్లగా పెంచుకుంటూ పోయి లోన్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. అవి ఏమిటో పథకాలు మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మొదటిది ఏమిటంటే ఎస్బీఐ మహిళల కోసం కీలక రుణ పథకాలు 25 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. కొన్ని కేసుల్లో 5 కోట్ల వరకు కూడా వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎస్బీఐ స్త్రీ శక్తి ప్యాకేజీ చిన్న వ్యాపార సంస్థల్లో 50% కంటే ఎక్కువగా మహిళలకు పారిశ్రామికవేత్తలు వాళ్ళ వాటా ఉన్నట్టయితే వాళ్ళకు 25 lakhs వరకు పెద్దగా గ్యారంటీలు అవసరం లేకుండా అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఈ లోన్ వచ్చే అవకాశం ఉంది. అది ఎస్బీఐ స్త్రీ శక్తి ప్యాకేజ్. రెండోది ఎస్బీఐ స్వయం సిద్ధ, అంటే పాడి పరిశ్రమ లేదా సెల్లుల వంటి కార్యక్రమాల కోసం ఎన్ఆర్ఎల్ కింద ఉన్న స్వయం సహాయక బృందం. ఇది సభ్యులకు లక్ష్యంగా చేసుకొని వారికి 80,000 నుండి 10 లక్షల వరకు రుణాలు అందిస్తారు. స్వయం సహాయక బృందాలు ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో, ఎవరైతే మనకు డ్వాక్రా మహిళలు ఉన్నారో, ఆ డ్వాక్రా మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా ఎస్బీఐ స్వయం సిద్ధ అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు పాడి పరిశ్రమ అభివృద్ధి చేసుకోవడానికి కానీ, లేకపోతే సెలూన్ లాంటి అంటే బ్యూటీ పార్లర్లు పెట్టుకోవడానికి కానీ, ఇలాంటి వాటికి ఏదైనా సరే ఎన్ఆర్ఎల్ఎం అనేటువంటి ఈ పథకం ప్రత్యేకంగా పనిచేస్తుంది. దీంట్లో స్వయం సహాయక బృందాల కోసమే ఈ సాయం చేస్తారు. 80,000 నుండి ప్రారంభించి 10 లక్షల రూపాయల వరకు కూడా మహిళలకి పెద్దగా గ్యారంటీ వారంటీలు అవసరం లేకుండానే ఇవి అందే అవకాశాలు ఉన్నాయి. అతి తక్కువ వడ్డీకి ఇది లభిస్తుంది. మహిళల కోసం ఎస్బీఐ గృహ రుణాలు, మహిళా దరఖాస్తుదారులు, సహ దరఖాస్తుదారులకి వడ్డీ రేట్లపై 0.05% రాయితీలు అందిస్తూ అర్హత ఆధారంగా 50 లక్షల అంతకంటే ఎక్కువ వరకు రుణాలు అందుబాటులో ఉన్నాయి. మహిళలకు ముఖ్యంగా గృహ రుణాలు, ఎస్బీఐ గృహ రుణాలు మహిళల పేరుతో ఆ ఇల్లు కట్టుతున్నట్టయితే ఆ ఇంటికి రుణాలు ఇవ్వడం లోపల 50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ రుణం దొరికే అవకాశం ఉంది. 0.05% వడ్డీ రాయితీ కూడా దీంట్లో తక్కువగా ఉంటుంది. ఇది సులభంగా లభించే అవకాశం ఉంటుంది. మహిళలు గృహ రుణాలు కావాలనుకున్న వాళ్ళకి ఎస్బీఐతో సంప్రదించుకున్నట్టయితే ఇది మీకు దొరికే అవకాశం ఉంది. నకిలీ వార్తల పట్ల మహిళలు జాగ్రత్త వహించాలి. నారీ శక్తి యోజన కింద ఎలాంటి హామీ లేక వడ్డీ లేకుండా తక్షణమే 20 లక్షల రుణాలు లభిస్తాయని ప్రచారం చేస్తున్న సందేశాలు నమ్మకూడదు. ఇవి వాస్తవమైనవి కావు. ఎందుకంటే నారీ శక్తి యోజన కానీ లేదా మహిళా శక్తి యోజన కానీ ఎలాంటి యోజన అయినా సరే బ్యాంకు నుంచి లోన్లు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత హామీలు ఉంటాయి. అలాగే వడ్డీ కూడా ఉంటుంది. అసలు వడ్డీ ఉండదు, ఏ రకమైన హామీ లేవు. మీరు వెళ్ళంగానే 25 లక్షలు మీ చేతికి వస్తాయని చాలామంది ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పుడు వార్త. సరైన ప్రాజెక్ట్ రిపోర్ట్ మీ దగ్గర ఉండాలి. ఆ బిజినెస్ మీరు ఎలా నడుపుతారో మొత్తం పేపర్ల మీద చాలా క్లారిటీగా ఉండాలి. మీ లాభాలు ఎంత వస్తాయి, మీరు తిరిగి ఎలా చెల్లించగలరనే విషయం ఉండాలి. మీ మీద బ్యాంకుకు పూర్తి నమ్మకం ఉండాలి ఆ ప్రాజెక్టు నడుపుతారని. తర్వాత మహిళలకు 50% కన్నా ఎక్కువ దాంట్లో వాటా ఉండాలి. అలాంటి ప్రాజెక్టులకు మాత్రమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ లోన్స్ ఇస్తుంది. కాబట్టి వేరే రకమైనటువంటి ప్రచారాలు నమ్మొద్దు. వడ్డీ ఉండదట, అసలు ఏ గ్యారంటీ ఉండదు, వెంటనే 25 లక్షలు ఇస్తారని చెప్పేది అంతా అబద్ధం. అది కరెక్ట్ కాదని మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది. అలాగే అర్హత ఏమిటంటే సాధారణ వ్యవస్థాపక రుణాల కోసం వ్యాపారంలో 50% ప్లస్ వాటా లేదా గృహ రుణాల కోసం సరైన గుర్తింపు అవసరం. మీకు ఉండాల్సిన అర్హతలు ఏమిటంటే మీరు పెట్టే బిజినెస్లో 50% కన్నా ఎక్కువగా మహిళలుగా మీకు అర్హత దానిలో మీకు ఉండాలి. పర్సంటేజ్ మీకు దాని మీద క్యాపబిలిటీ మీకు ఉండాలంటే 50% పైన మీరు వాటాదారులు కావాలి. రెండోది ఏమిటంటే గృహ రుణాలు తీసుకునే వాళ్ళు మీ పేరు మీదనే ఇల్లు ఉండడం చాలా అవసరం. ఇలాంటి కొన్ని నియమాలు మాత్రం ఉన్నాయి. ఇవి జాగ్రత్తగా మీరు స్టడీ చేసి ఈ రుణాలు మీరు పొందినట్టయితే ప్రతి మహిళకి మరి అప్ టు 5 lakhs దాకా, 50 lakhs, 25 lakhs, 50 lakhs దాకా కూడా ఉన్నాయి. 50 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో 5 కోట్ల వరకు కూడా ఈ రుణాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఆన్లైన్లోకి వెళ్ళి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సంప్రదించి లేదా ఎక్కడైనా మీకు స్టేట్ బ్యాంక్ దగ్గరలో ఉంటే మీరు వెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కన్సల్ట్ చేసినట్టయితే మీకు వివరాలన్నీ చెప్తారు. మహిళల్ని ప్రోత్సహించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది. ఎంతమందికైనా లోన్ ఇచ్చే అవకాశం ఉంది. మీరు ముఖ్యంగా డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నట్టయితే మాత్రం మీకు ఏ రకమైనటువంటి గ్యారంటీస్ లేకుండా మీరు ఇంతకుముందు గతంలో అన్నీ తీసుకున్న రుణాలన్నీ సకాలంలో చెల్లించి ఉంటే మీకు రుణాలు ఇవ్వడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంటనే మీతో అంగీకారం పూర్తి చేసుకొని మీకు రుణాలు మంజూరు చేసే అవకాశం కూడా ఉంది. మిగిలిన వాళ్ళకు కూడా వాళ్ళ అర్హతలను బట్టి వాళ్ళు చేయాల్సినటువంటి మిగతా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని ఈ రుణం పొందే అవకాశం ఉంది.